రైట్ మురళి గారు నమస్తే సార్, వెలిగిపోతుంది మీ ఫేసు. అందరికి నమస్కారం. నా ఒక్క ఫేసే కాదు సార్, ఆంధ్ర రాష్ట్రం వెలిగిపోతుంది. ఆంధ్ర రాష్ట్రం వెలిగిపోతుంది సార్ ఆనందంతో. కానీ మీ మిత్రుడు ఆరామ్ అస్తాన్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ సార్. దానికి స్విచ్ ఆఫ్ కాదు, ఆయన ఆఫీస్ కూడా తాళం వేసుకోవాల్సిందే. నేను నిన్నే చెప్పా కదా సార్. అవును, అది అంతా అభూత కల్పన. ఆయనకి తెలిసి కూడా తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం అనేది మరి ఎందుకు ఇచ్చారో అది ఆయనకి తెలియాలి. బట్ ఇది అందరికి తెలిసి, ఒక రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి మాకు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలిసి ఓటర్ యొక్క నాడి తెలిసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకెందుకు తెలియదు సార్? వాళ్ళు మేమైతే ఇన్ని సంవత్సరాలుగా సర్వే చేస్తాము, మేమంతా సఫల్ చేస్తూ ప్రొఫెషనల్ అని చెప్పుకునే వాళ్ళకి అర్థం కాదా? అర్థమైనా ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ఇష్టాలు అయిష్టాలు, లైక్స్ డిస్లైక్స్, ప్రలోభాలు, రకరకాల కారణాలు అంతే సార్. సో మొత్తానికి మురళి గారు ఈ విజయాన్ని ఎలా చూద్దాం? అసలు కూటమి ఇంత అసలు ఊహించారా? మరి వైసీపీ ఏంటి సార్ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది ఈరోజు? సార్ ప్రతిపక్ష హోదానే కాదు సార్, అసలు పార్టీ కనుమరుగే పరిస్థితికి వచ్చేసింది. ఒక వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఈ రోజు రాష్ట్రంలో మనుగడ కోల్పోయిన పరిస్థితి సార్. ప్రతిపక్ష హోదా దేవుడెరుగు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సార్, మీరందరూ కూడా, మేము గతంలో మీకు మన ప్రైమ్ నుంచి వీక్షకులకు చెప్పింది కూడా, మేము కూడా ఊహించలేదు సార్ ఇంత గొప్ప విజయాన్ని సాధిస్తాము. విజయం సాధిస్తాము ఖచ్చితంగా, 130 టార్గెట్ రీచ్ అవుతాం అనుకున్నాం. కానీ ప్రజలు ఇట్లా బ్రహ్మరథం పట్టి ఒక రావణాసురుడు నరకాసురుడు వధ చేసినప్పుడు సంబరాలు చేసుకున్నట్టు దీపావళి పండగ వాతావరణాన్ని ఈ రోజు రాజకీయ పుటంలో, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పుటంలో చూపిస్తారని ప్రజలు ఎవరు ఊహించలేదు సార్. వారికి అందరికీ ప్రత్యేకంగా అందరికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. తెలుగుదేశం పార్టీ తరఫున మేము, అదే జనసేన పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, బీజేపీ పార్టీ యొక్క కార్యకర్తలుగా అందరూ సమిష్టి కృషి అండి. ఈ కృషితో పాటు ఓటరు మాకు తోడైనందువల్ల, ఓటరు నిజాలు గ్రహించడం వల్ల, ఇక్కడ ఎక్కడ దుష్టపాలన ఉంది, ఎక్కడ ఈ పాలన నుంచి బయటపడాలని వారు ఆలోచించడం వల్ల దీర్ఘకాలికమైనటువంటి రిలీఫ్స్, దీర్ఘకాలికమైనటువంటి సంక్షేమం కావాలి. కానీ తాత్కాలిక సంక్షేమం వల్ల ఈ రాష్ట్రం బాగుపడదని ప్రజలు తెలుసుకోవటం వల్ల, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే దీర్ఘకాలికమైనటువంటి సంక్షేమాలు వస్తాయని ప్రజలు విశ్వసించడం వల్ల, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీని ప్రజలు, ఆయన త్యాగాన్ని గుర్తించడం వల్ల, అదే మోడీ గారు మరి ఈ 10 సంవత్సరాల్లో భారతదేశానికి చేసినటువంటి పనిని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మీద ఆయన దృష్టి పెడితే, రాజధాని కానివ్వండి, పోలవరం కానిటువంటి పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు వెనకపోయిన పరిస్థితి మళ్ళీ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది నమ్మటం వల్ల ఈ కార్యక్రమం ఇంత మరి ల్యాండ్ స్లైడింగ్ విజయాన్ని ప్రజలు అందించారండి. నేను ఒకటి చెప్తున్నాను సార్, ఇది ఈ విజయానికి జనసేనని రెచ్చగొట్టినట్టు వైసీపీ, తెలుగుదేశాన్ని రెచ్చగొట్టినటువంటి వైసీపీ మమ్మల్ని అందరినీ కూడా క్రిటిసైజ్ చేసి, కార్నర్ చేయాలని ప్రయత్నం చేసి మా యొక్క అందరిలో కసి పెంచారండి. ఎంత కసి వచ్చిందంటే మాకు, నేను మా అన్నగారి ఎలక్షన్ 2004లో మా అన్నయ్య గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను ఎలక్షన్ పనిచేశాను సార్. తర్వాత అన్ని ఎలక్షన్లు నేను పార్టిసిపేట్ చేశాను. కానీ ఈ ఎలక్షన్ చేసినంత కసిగా నేను ఏ ఎలక్షన్ చేయలేదు. మిమ్మల్ని కూడా దాదాపు 5 సంవత్సరాల పైగా వాడుకొని వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని ఘోరంగా అవమానించి, కేవలం గుంటూరులో ఎలాంటి రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేని ఓడిపోయినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడి చేతిలో గుంటూరు నగరం కొన్నేళ్ల పాటు పూర్తిగా వారి హస్తగతమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు గుంటూరులో గుంటూరు 1 ఈస్ట్ మొదటి నుంచి కూడా వైకాపా కంచుకోట, అలాంటి గుంటూరు ఈస్ట్ కూడా ఊడ్చేశారంటే ఒక సామాజిక వర్గం ఆధిపత్యం ప్రభావం ప్రజల మీద ఏ విధంగా పడిందో నిజంగా మీ గుంటూరు నగరం చూస్తేనే అర్థమవుతుంది మురళి గారు. పూర్తి స్థాయిలో వాస్తవం మాట్లాడారండి. మొత్తానికి ఒక వ్యక్తికి, మీరు గుంటూరు పట్టణ కాదు, గుంటూరు జిల్లా మొత్తం, ఉమ్మడి జిల్లా మొత్తం అతని చేతుల్లో పెట్టి, అతను తానా అంటే మేము తన్నానాలనే పరిస్థితి, కాకపోతే అవమానాలు గురి చేయటం, సీఎం గారు చూస్తే కలవటానికి వెళ్తే వాడు సైగ చేస్తే మమ్మల్ని సెక్యూరిటీ వచ్చి ఆపడం, ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేశారు. నన్ను ఒక్కనే కాదు సార్, ముఖ్యంగా బీసీలకి, ఎస్సీలని దూరంగా ఉంచడం, మమ్మల్ని హ్యూమిలేషన్ గురి చేయటం, ఇవన్నీ కూడా చూసి విసిగి వేసారిపోయి ఒక్కసారి కట్టలు తెంచుకొని జంగా కృష్ణమూర్తి గారు లాంటి సీనియర్ నాయకుడు కూడా పార్టీ నుంచి వచ్చిన సంగతి మీరు గమనించాలి. మేమంతా కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాల మొత్తం కూడా వైసీపీకి దూరం అవడం జరిగింది. కారణం అక్కడ ఉన్నటువంటి బీసీలు అంటే అసలు లెక్కలేనితనం, బీసీలు అంటే వారికి ఒక చులకనతనం. ఆ చులకనతనం ఏంటో, మా శక్తి ఏంటో, మా సత్తా ఏంటో
నేను చూపిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చాను. నా ఛాలెంజ్ కి ఏ వైసీపీ నాయకుడు స్పందించలేని పరిస్థితి అండి. ఈ రోజున మేము ఏవైతే కోరుకున్నామో, ఏవైతే కళ్ళగన్నామో ఆ కళ్ళగన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు ఏర్పాటు అవుతుంది సార్. రైట్, ఇక మళ్ళీ వస్తాను సార్ మీ జనసేన దగ్గరికి. విషయానికి రైట్, శాంతి ప్రసాద్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సార్ వస్తాను మురళి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరకు వస్తాను. శాంతి ప్రసాద్ గారు ఈ అంశానికి సంబంధించి, ఈ రిజల్ట్స్ కి సంబంధించి కంక్లూజన్ ఇవ్వండి.